ముందుగా క్యాప్షన్ రాసుకుందాం. ప్లీజ్ సార్, నన్ను క్షమించి వదిలేయకండి. కనీసం కనీసం ఏడాదైనా జైల్లో వేయండి. బయట ధారాభారం మోయలేకుండా ఉన్నాను. ఈ మాట అంటున్నది ఒక ముద్దాయి. అతను కోర్టులో జడ్జి గారి ముందు బోనులో నిలబడి ఉన్నాడు. ఇది మనము కార్టూన్ వేసుకోవడానికి ఉపయోగిస్తున్నటువంటి సీన్, అంటే కోర్టు సీను. ముందుగా నేను క్యాప్షన్ రాసుకున్నాను. నిజానికి ముందుగా క్యాప్షన్ రాసుకోవడం వల్ల బొమ్మకి మనము తగినంత స్పేస్ని వదిలేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే జడ్జి గారి టేబుల్ ఫస్ట్, ఎందుకంటే అప్పుడు ఆ క్యారెక్టర్స్ ఎక్కడ ఉంచాలి, ఎక్కడ వేసుకోవాలి అనేది మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది. తర్వాత బోను, ఆ బోనులో ముద్దాయి నిలబడి ఉండాలి. జడ్జి గారు పై స్థానంలో ఉంటారు కాబట్టి అక్కడ పైన జడ్జి గారి కుర్చీ వేసి జడ్జి గారిని కూర్చోబెట్టాలి. ఇది మనము తయారు చేసుకున్నటువంటి కార్టూన్ క్యారెక్టరైజేషన్. ఇప్పుడు బోనులో నిలబడి ఉన్న ముద్దాయి, ఆయన పొజిషన్ ఎలా ఉంది అంటే బోరున ఏడుస్తున్నాడు. ఆ బోరున ఏడుస్తున్నట్టు రెండు చేతులు ఇలా కట్టుకొని ఉన్నాడు. అంటే జడ్జి గారికి దండం పెడుతూ ప్రాధేయపడుతున్నట్టు, అర్థిస్తున్నట్టుగా బోరున విలుపిస్తున్నట్టుగా వేసుకున్నాను. జడ్జి గారు ఆశ్చర్యపోతున్నట్టుగా ఉండాలి. ఆ ముద్దాయిని చూసి, వీడేంట్రా కనీసం ఏడాదైనా జైలు శిక్ష వేయాలి అని కోరుకుంటున్నాడు, నేనేమో క్షమించి వదిలేద్దాము అని చూస్తే అని జడ్జి గారు ఆశ్చర్యపోతున్నారు. అంటే అతను చేసిన నేరం అంత పెద్దది అయి ఉండకపోవచ్చును. జడ్జి గారేమో క్షమించి వదిలేస్తామని చూస్తున్నారేమో. ఇతను బయట ఉన్నటువంటి ధరల యొక్క పరిస్థితిని చూసి జైల్లోనే ఉండడానికి నిర్ణయించుకున్నాడు. ఇది కార్టూన్ అండి.